Hi friends, welcome to our channel. Top engineering colleges in తెలంగాణ. ఆల్రెడీ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చాయి. కౌన్సిలింగ్లో ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు మనం టాప్ కాలేజెస్ ఇన్ తెలంగాణ అంటే మనము ఏ ప్రియారిటీలో ఏది పెట్టుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. ఇది వచ్చేసి A++ NAC గ్రేడ్తో ఉంది. ఎన్బిఏ అగ్రిగేటెడ్ అండ్ ఫీజు వచ్చేసి 50,000 అలా ఉంటుంది. ఈ ఫీజు అనేది ఇయర్లీ చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు ఫీజు చూసుకోకండి, కాలేజ్ ప్రియారిటీ చూసుకోండి. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్లో లొకేట్ అయి ఉంటుంది, కుకట్పల్లిలో లొకేట్ అయి ఉంటుంది. ఇక్కడ మేడ్చల్ అని ఇచ్చారు, బట్ ఇస్ ద రాంగ్ లొకేషన్. కుకట్పల్లిలో లొకేట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ద ఫెంటాస్టిక్ కాలేజ్. దాని తర్వాత మనకి సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఇచ్చారు, బట్ యూ కెన్ గో టు ది ఉస్మానియా యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ కాలేజ్. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది ఒక యూనివర్సిటీ. ఇది వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ అండర్లోకి వస్తుంది, జేఎన్టీ అండర్లోకి రాదు. ఇది కూడా మంచి ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి అఫిలియేటెడ్ టు ఓయూ అండ్ A+ గ్రేడ్తో మంచి కాలేజ్. ప్లేస్మెంట్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ థర్డ్లో వచ్చేసి చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిబిఐటి అని కూడా అంటారు. దీని కాలేజ్ కోడ్ వచ్చేసి కూడా సిబిఐటి. ఇది మనకి గండిపేట్ రంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది, హైదరాబాద్లో లొకేట్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి A++ NAC గ్రేడ్తో మంచి కాలేజ్. అండ్ ఫోర్త్లో వచ్చేసి వీ క్యాన్ గో టు ద విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. ఇది కూడా చాలా మంచి కాలేజ్, బాచుపల్లిలో లొకేట్ అయి ఉంటుంది. ఆఫ్టర్వర్స్ మనకి డైరెక్ట్ మనం పోతూ ఉంటే వీ కెన్ గో టు ద వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది కూడా చాలా మంచి కాలేజ్. ఇది మనకి హైదరాబాద్లో లొకేట్ అయి ఉంటుంది. A++ అటానమస్ గ్రేడ్తో ఉంటుంది. గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా మనకి మంచి కాలేజ్గా, మంచి ప్లేస్మెంట్స్గా ప్రీవియస్ ఇయర్స్లో మనకు చెప్తుంది. వీటి యొక్క వెబ్సైట్స్ వచ్చేసి మీకు ఏ కాలేజ్ వెబ్సైట్ కావాలంటే మీరు లింక్ అని టైప్ చేయండి, కాలేజ్ పేరు టైప్ చేయండి. నేను ఈ కాలేజ్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ద గోకరాజు మనకి ఓయూలో చాలా ఉంటాయి, సెల్ఫ్ ఫైనాన్స్ అని, ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అని. కానీ ప్రిఫరెన్స్ మాత్రం ఫస్ట్ ఓయూ కాలేజ్ మాత్రమే ఇవ్వండి. సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది కూడా మనకి మంచి కాలేజ్, ఇబ్రహీంపట్నంలో లొకేట్ అయి ఉంటుంది. నాక్ ఏ గ్రేడ్తో అటానమస్ అగ్రిగేట్తో ఉంటుంది. దీని ఫీజు ఒక్కటి కొంచెం హైలో ఉంటుంది, చూసుకొని మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోండి. ఎంజీఐటి కూడా ఒక మంచి కాలేజ్. ఇది మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది కూడా మీకు మంచి కాలేజ్గా పేరు పొందిన కాలేజ్, బట్ ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్స్ వచ్చేసి 80 to 90% ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది మనకి గట్కేశ్వర్లో లొకేట్ అయి ఉంటుంది. ఇది జేఎన్టీయూ కిందకి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎన్బిఏ అగ్రిగేటెడ్ అండ్ A+ గ్రేడ్తో ఉంటుంది. ఇది కూడా మనకి మంచి కాలేజ్. అండ్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది శంషాబాద్ సైడ్ ఉంటుంది. మీరు లోకల్ అయితే కొంచెం లాంగ్ అనేది ఉంటుంది, మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఇది కూడా మంచి కాలేజ్ అండ్ ఆటోనమస్ కాలేజ్. అండ్ కిడ్స్ వరంగల్, ఇది హైదరాబాద్లో ఉండేవారికి కొంచెం లాంగ్ ఉంటుంది. బట్ ఎవరైతే కరీంనగర్, వరంగల్, సిద్దిపేట్, హుస్నాబాద్ ఈ రీజియన్లో ఉన్నవారికి కిడ్స్ వరంగల్ అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ ఫీజు కూడా 1,25,000, 1,35,000 అలా ఉంటుంది. అండ్ నాక్ ఏ గ్రేడ్తో అటానమస్ క్యాంపస్, బట్ దిస్ ఈస్ అఫిలియేటెడ్ టు కాకతీయ యూనివర్సిటీ. మీరు కాకతీయ యూనివర్సిటీ ఓకే అంటే దీనిని కూడా మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ దట్ బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్లో ఉంటుంది. ఇది వచ్చేసి కో ఎడ్యుకేషన్, బట్ బీవీ రాజులో మనకు ఉమెన్స్ కూడా ఉంటుంది. ఉమెన్స్ వాళ్ళు ఫస్ట్ ఉమెన్స్కి ప్రియారిటీ ఇవ్వండి, అది కూడా మంచి కాలేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ యూనివర్సిటీ, ఇది కూడా వరంగల్ లొకేట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ అ ప్రైవేట్ యూనివర్సిటీ, ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు ఎస్ఆర్ యూనివర్సిటీ. దీని యొక్క ఫీజు వచ్చేసి 1,00,000 to 1,50,000 మధ్యలో మనకి ఉంటుంది. ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ విచ్ యు ఆర్ లొకేటెడ్ లైక్ వరంగల్, హన్మకొండ, కరీంనగర్ సైడ్లో ఉన్న వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఎంవిఎస్ఆర్ మాతుశ్రీ వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజ్, ఇది కూడా చాలా మంచి కాలేజ్. ఇది వచ్చేసి రంగారెడ్డి ఏరియాలో, నదర్గుల్ ఏరియాలో ఉంటుంది. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేటెడ్ అయి ఉంటుంది. మీకు కావాలంటే అప్లై వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ ఉమెన్స్ అయితే
మీరు ఉమెన్స్ అయితే కళ్ళు మూసుకొని జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్కి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోండి. దిస్ ఈస్ ద బెస్ట్ కాలేజ్ ఫర్ ది ఉమెన్స్. ఇది వచ్చేసి జేఎన్టీయూ హెచ్కి అఫిలియేషన్ ఉంటుంది, అటానమస్ గ్రేడ్తోని A+ గ్రేడ్తో ఉంటుంది. ఈ ఫీజు వచ్చేసి 1,00,000 to 1,20,000 మధ్యలో ఉంటుంది. దీనిలో ఎడ్యుకేషన్ ఆల్సో వెరీ గుడ్ అండ్ స్ట్రిక్ట్ కాలేజ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ షేక్పేట్, హైదరాబాద్. ఉమెన్స్ అయితే మీరు డైరెక్ట్ ఇది వెబ్ ఆప్షన్స్లో ముందు పెట్టుకోవాల్సిందే. జేఎన్టీయూ కన్నా ముందు పెట్టుకున్నా పర్లేదు మీరు ఉమెన్స్ అయితే. ఓకే, నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, దీని కోడ్ వచ్చేసి IARE. మీరు కోడ్లు కన్ఫ్యూజ్ కాదని ప్రతి కాలేజ్కి కోడ్ సరిగ్గా చూసుకొని పెట్టుకోండి. ఇది దుండిగల్ మేడ్చల్ ఏరియాకి అంటే గండిమైసమ్మ నుంచి 2 to 3 కిలోమీటర్స్ రేంజ్లో మీకు ఈ కాలేజ్ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఇది అఫిలియేషన్ వచ్చేసి జేఎన్టీయూ, నాకు వచ్చేసి A++ గ్రేడ్తో మీకు మంచి కాలేజ్ హూ ఆర్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. అండ్ విచ్ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ అండ్ అనురాగ్ యూనివర్సిటీ. ఇది కూడా మంచి కాలేజ్ మనకు హైదరాబాద్లో లొకేట్ అయి ఉంటుంది, గట్కేసర్ రీజియన్లో. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. ఇది అఫిలియేషన్ వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీదే, జేఎన్టీయూ ఉస్మానియా ఏది ఉండదు, అనురాగ్ యూనివర్సిటీ డైరెక్ట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి BVRIT ఉమెన్స్ అని చెప్పాను కదా అప్పుడు. దిస్ ద ఉమెన్స్ ద బెస్ట్ కాలేజ్ ఫర్ ద ఉమెన్స్. నారాయణమ్మ తర్వాత BV రాజు, BVRIT ఉమెన్సే మనకు చాలా పేరు ఉంది. ఇది ఫీజు వచ్చేసి కూడా 1,00,000 to 1,50,000 మధ్యలోనే మీకు అందుబాటులో ఉంటుంది. ఆఫ్టర్ దట్ మన కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ KMIT కూడా నారాయణగూడలో లొకేట్ అయి ఉంటుంది. ఇది కూడా మంచి కాలేజ్, అటానమస్ కిందకి వస్తుంది. 1,00,000 1,20,000 మధ్యలో మీకు ఇది ప్రైస్ రేంజ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విద్యాజ్యోతి అండ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. మీరు ఈ రెండింటిలో కంపేర్ చేస్తే మీకు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిపోండి. ఇది మేడ్చల్ మైసమ్మగూడలో లొకేట్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి JNTUH NBA క్రికెట్ A+ గ్రేడ్ మంచి కాలేజ్. బట్ ఇది మీకు వెబ్ ఆప్షన్లో ఇప్పుడు కనిపించదు. MREC, సారీ నేను మర్చిపోయాను, ఎందుకంటే ఇది MREC వచ్చేసి డీమ్డ్ యూనివర్సిటీ అయిపోయింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ అయిపోయింది. ఓకే, మీరు దీన్ని స్కిప్ చేసేసండి, మీకు వెబ్ ఆప్షన్లో ఇదైతే ఉండదు. అండ్ విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది మొయినాబాద్లో లొకేట్ అయి ఉంటుంది, రంగారెడ్డి డిస్టిక్లో. ఇట్స్ అ బెస్ట్ కాలేజ్. అంటే మీకు మీది 40,000 to 50,000 ర్యాంక్, 60,000 ర్యాంక్, ఈ రేంజ్లో ర్యాంక్ అనేది ఉంటే మీ విద్యాజ్యోతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇస్ JNTU అఫిలియేటెడ్ అండ్ టైప్ ఆఫ్ అటానమస్. ఇది అదే మనకి ఫీజు కూడా ఎక్కువ ఏమి ఉండదు, 1,00,000 to 1,20,000 మధ్యలో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వీ కెన్ గో టు ద గురునానక్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ క్యాంపస్ GNIT అని ఉంటుంది, GRU ఇది కాదు. GNIT ఈజ్ ద బెస్ట్ కాలేజ్, మీరు దాన్ని అప్లై చేసుకోండి. GNIT కూడా గుర్తుపెట్టుకోండి, గురునానక్లో GNIT ఈజ్ ద బెస్ట్ కాలేజ్. అండ్ CMRలో కూడా మీకు మంచి కాలేజ్ ఉంటుంది. CMRలో 4 కాలేజెస్ ఉంటాయి. మీరు ప్రియారిటీ ఏంటంటే CMRKకి ముందుగా వేయండి, ఎందుకంటే దిస్ ఇస్ ద బెస్ట్ కాలేజ్. అండ్ ప్లేస్మెంట్స్ కూడా ఈ ఇయర్ చాలా వచ్చాయి. దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 1,15,000 to 1,50,000 వరకు అయితే మనకి ఈ ఇయర్ ఉంటుందని మనం అంచనా వేయచ్చు. ఆఫ్టర్ దట్ మన గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లాస్ట్ ఇయర్ అయితే బాగా హైప్లోకి వెళ్ళిపోయింది, చాలామంది జాయిన్ అయ్యారు, చాలామంది మేనేజ్మెంట్లో కూడా జాయిన్ అయ్యారు. ఎందుకంటే దిస్ బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎవరైతే కొంచెం డిసిప్లిన్ కానీ, వాతావరణం కానీ, చుట్టుపక్కల వాతావరణం కానీ అండ్ స్టడీ కానీ చూసుకుంటే దిస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంజనీరింగ్. అండ్ ఇట్ ఈస్ NB అగ్రిగేటెడ్ అండ్ ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు JNTU అటానమస్ క్యాంపస్ A+ గ్రేడ్తో అయితే ఉంటుంది. ఇది CMRలో సెకండ్ క్యాంపస్ అండి, CMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ CMRM. వచ్చేసి అటానమస్ క్యాంపస్ కన్లోకి లొకేటెడ్ ఉంటుంది, ఇది కూడా మంచి కాలేజ్. అండ్ JNTU మీకు కావాలంటే పెట్టుకోండి, జగిత్యాలలో ఉంటుంది, కొండగట్టులో ఉంటుంది. జగిత్యాల అంటే కొండగట్టు. ఇది సమ్ JNTU కాలేజ్ వస్తే ఫస్ట్ ప్రిఫర్ ఫర్ హైదరాబాద్. ఆఫ్టర్ దట్ మీకు నచ్చితే పెట్టుకోండి, లైక్ జగిత్యాల, సిరిసిల్ల ఇలా చాలా ఉంటాయి, పెట్టుకోండి. అటు లైక్ సెయింట్ మార్టిన్స్, వాగ్దేవ్. ఇది వాగ్దేవ్ అనేది కొంచెం లాస్ట్ పెట్టుకొని ట్రై చేయండి, ఇదంతా ఓకే కాలేజ్. బట్ మీకు 70, 80, 90,000లో ఉన్నా కూడా ఈ కాలేజ్లో మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెయింట్ మార్టిన్స్ అనేది ఇది దూలపల్లిలో లొకేట్ ఉంది, మేడ్చల్ కోంపల్లి నుంచి 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇట్స్ అ బెస్ట్ కాలేజ్, బట్ కొంచెం ఫీజు అనేది కొంచెం హైలీ ఉంటుంది. అండ్ బుక్స్ కానీ ఇవన్నీ హైలీ ఉంటాయని నేను అన్నాను, మీరు అది ఒకసారి చూసుకొని పెట్టుకోండి. అండ్ మీకు కేజీ రెడ్డి, మాతృశ్రీ కూడా బాగుంటుంది, ఒకసారి చూసుకోండి, దీన్ని పెట్టుకోండి. అండ్ మల్లారెడ్డి కాలేజ్ ఓకే, ఈ మల్లారెడ్డి మెయిన్ క్యాంపస్ అండి. ఇప్పుడు ఇది మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేది మెయిన్ క్యాంపస్, ఎందుకంటే MREC అనే కాలేజ్ ఒకటి ఉంటుంది, అది మెయిన్ కాలేజ్. దాన్ని డీమ్డ్ యూనివర్సిటీ చేశారు కాబట్టి ఇదే మంచి కాలేజ్ ఇప్పుడు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో. ఇది మనకు మైసమ్మ కూడా మేడ్చల్లో లొకేట్ అయి ఉంటుంది, 6 kilometers ఫ్రమ్ కోంపల్లి. ఇట్స్ అ వెరీ గుడ్ కాలేజ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మైసమ్మ కూడా, అటానమస్ స్టేటస్ JNTUతోనే అఫిలియేటెడ్గా ఉంది. ఇది మీకు 1,10,000 నుంచి 1,50,000 మధ్యలో రేంజ్లో ఉంటుంది. ఎవరైతే మల్లారెడ్డి కోంపల్లి ఏరియాలో కావాలి, మల్లారెడ్డి కాలేజ్లో చదవాలి అనుకునే వాళ్ళు, దిస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ది దోస్ హు ఆర్ లుకింగ్. ఇది మీకు 50, 60, 70,000 ఉన్నా కూడా వచ్చేస్తుంది మీకు ర్యాంక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి
కమలా ఇన్స్టిట్యూట్ ఇది కూడా మీకు హుజరాబాద్ లొకేట్ అయింది. దిస్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. ఇదండి టాప్ కాలేజెస్. ఇక మిగతా అన్ని మీరు 1,00,000 అబోవ్ 80,000 90,000 ఉంటాయి. ఇవన్నీ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. దీని లింక్ కావాలంటే మీరు లింక్ అని టైప్ చేయండి. మీకు ఈ టాప్ కాలేజ్ లిస్ట్ అయితే నేను లింక్ ఇస్తాను. ఇక్కడ వరకు నేను చెప్పిన వరకు అయితే నేను చెప్పిన కాలేజెస్ పెట్టుకొని దాని తర్వాత మీరు కాలేజెస్ లొకేషన్ బట్టి ఫీజు బట్టి ఇవన్నీ మీరు కింద పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద మెన్షన్ చేయండి, నేను అన్నీ క్లియర్ చేస్తాను. ఐఎమ్ బీటెక్ గ్రాడ్యుయేటెడ్. మీ అప్పుడు కూడా నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, ఏ కాలేజ్ పెట్టాలి ఏది ఏంది అనేది. నేను నాకు ఒక కాలేజ్ చదివాను, మెన్షన్ చేయను, బట్ ఇట్స్ ద బెస్ట్ కాలేజ్. అందులో చదివాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దేని గురించి కౌన్సిలింగ్లో ఎలాంటి డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేను రిప్లై ఇస్తాను. మీరు నాకు కాల్ కూడా చేయొచ్చు. ప్లీజ్ నాకు కాల్ చేయండి అని మీరు కింద టైప్ చేయండి, నేను కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.